పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనము ప్రారంభము 9వ వచనం ముగింపుగా మనం ఈ లేఖనాన్ని చదువుకున్నాం. ఈ లేఖన భాగం ఆధారంగా చేసుకొని నోవాహు రక్షణ యొక్క రహస్యము, నోవాహు రక్షణ యొక్క రహస్యము అనే ఒక అంశమును ఏర్పాటు చేసుకొని ధ్యానాన్ని కొనసాగించాలని ఆశపడుచున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడైనటువంటి యెహోవా సృష్టి అంతటినీ కూడా 6 దినాలలో సృజించాడు. 6 దినాలలో కూడా సృజించాడు. 6 దినాలలో చూడండి, మొదటి దినమున ఆయన సృజించినప్పుడు చీకటి శూన్యముగా ఉన్నది. చీకటి అంతా కూడా అగాధ జలములపై కమ్మి ఉన్నది. భూమి అంతయు కూడా నిరాకారముగా ఉన్నది. మొట్టమొదటి దినమున ఆయన కార్యం ఏం చేశాడంటే వెలుగు కమ్మని పలికాడు. వెలుగు కమ్మని పలికాడు. అప్పుడు వెలుగు కలిగింది. వెలుగు కమ్మని పలికినప్పుడు, వెలుగు కలిగినప్పుడు మొదటి దినమున చేసిన కార్యం ఏంటంటే వెలుగు నుండి చీకటిని, చీకటి నుండి వెలుగును వేరుపరిచిన చీకటికి రాత్రనియు, వేరుపరిచిన వెలుగుకి పగలు అనియు ఆయన పేర్లు పెట్టి ఫైనల్గా నేను చేసిందంతా కూడా మంచి అని ఆయన చూచాడు. ఆయన చూచినప్పుడు ఆ మొదటి దినము ప్రక్రియ అంతా కూడా మంచిదిగా కనబడింది. రెండో దినం ఏం చేశాడంటే ఈ యొక్క వెలుగులో జలములను వేరుపరిచాడు. పై జలములను పైకి, కింద జలములను కిందకి వేరుపరిచి మధ్యలో ఏం చేశాడంటే విశాలమును కలుగు చేశాడు. ఆ విశాలమునకు ఆకాశము అని పేరు పెట్టాడు. అది కూడా మంచిదిగా భావించాడు, చూచాడు కూడా. చూచినప్పుడు ఇదంతా బాగుంది అని అనుకున్నాడు. మూడో దినమున ఏం చేశాడో తెలుసా? మూడో దినమున కింద జలములను అన్నింటినీ కూడా ఒక వైపునకు పంపించి ఆరిన నేల కనబడమని పలుకగా ఆరిన నేల కనబడింది. ఆరిన నేలకి ఏమని పేరు పెట్టాడు? భూమి అని పేరు పెట్టాడు. అలాగే అన్ని నీటికి కూడా, జలములన్నిటికీ కూడా సముద్రము అని పేరు పెట్టాడు. కానీ అప్పటికి ఇంకనూ సరే ఆయన చూడండి ఈ యొక్క మంచి అనేది చూడలేకపోయాడు. మంచి అనేది చూడలేకపోయాడు. ఆ దినమున ఏం చేస్తాడంటే ఆరిన నేల మీద మొక్కలను, చెట్లను, వృక్షములను అన్నింటినీ కూడా కలుగు చేసుకోమని పలికిన తర్వాత ఆరిన నేల అనగా భూమి మీద ఈ పచ్చికంతా కూడా వెలిసినప్పుడు అప్పుడు మంచిదిగా ఆయన చూడగలిగాడు. ఓకే, ఇప్పుడు మంచిగా ఉన్నదని చూడగలిగాడు. ఇది మూడో దినమున. నాలుగో దినమున ఏమైంది? ఆ పైన విశాలంలో ఇప్పుడు ఆకాశము కింద ఉంటున్నటువంటి ఈ సమస్తమును చేసేసాడు. ఇక పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళి ఆకాశములో జ్యోతులను సృజించాడు. ఇదిగో పగటిని ఏలటకు పెద్ద జ్యోతి, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతి, మిగిలిన నక్షత్రములన్నీ కూడా సృజించాడు. అది మంచిదిగా చూశాడు. అయితే ఐదో దినమున ఏం చేశాడంటే ఈ జలములలో ఉంటున్నటువంటి జీవరాశులను, ఆకాశములో ఎగిరే పక్షులను సృజించాడు. అయితే ఆరో దినమున ఏం సృజించాడు? మనుషులను. అంటే దీనిని బైబిల్ని ఒక్కొక్కసారి అర్థం చేసుకుంటే మనుషులతో సమముగా చూడాలా, లేకపోతే ఆ దినాన తయారు చేసినందుకు భూమి మీద జంతువులన్నిటినీ కూడా అదే దినమున సృజించినట్లుగా మనము ఈ క్రమం చొప్పున చూసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. వాటిని సృజించి ఫైనల్గా మనుష్యులను తమ పోలికలో, తమ స్వరూపమున సృజించాడు. ఈ అన్ని దినములు కూడా చేసిన ప్రతి క్రియ కూడా ఆయన చూచాడు. చూసినప్పుడు ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది. మంచిగా అనిపించిన ఈ యొక్క మొదటి అధ్యాయపు సంఘటన ఏదైతే ఉన్నదో ఇది 6వ అధ్యాయానికి వచ్చేసరికి ఇప్పుడు ఇదన్నా లేఖన భాగం చదువుకోవడానికి ఆ లేఖనం ఏదైతే చదివామో ఈ మంచి కాస్త గొప్పదిగా అయి ఉంటుందేమో అనుకున్నాడు. కానీ ఏదైతే మంచిదిగా చూచాడో అదే దినాన 6వ అధ్యాయానికి వచ్చేసరికి చూచినప్పుడు అది మంచిదిగా, కనీసం గొప్పదిగా కాదు, కనీసం మంచిదిగా కూడా కనబడలేదు. అయితే అక్కడ ఏం జరిగిందంటే ఆ మంచి ప్లేస్లో మరి ఒక గొప్పది ఉన్నది. చెడు గొప్పగా కనబడి ఉన్నది. చెడు గొప్పగా కనబడింది. భూమి మీద నరుల చెడుతనము బహు గొప్పదిగా కనబడినది. దీనికి కారణం వెంటనే ఆయన చెప్పేస్తాడు.
దీనికి కారణం వెంటనే ఆయన చెప్పేస్తాడు. ఇక్కడ చూడండి, నరుల అని ఒక బహువచనం వాడినప్పుడు దీనిలో ఏ నరుడు కూడా, ఏ వ్యక్తి కూడా, ఏ మనిషి కూడా అతీతుడు కాదు. ఫలానా వ్యక్తి ఈ యొక్క చెడిపోయిన వ్యవస్థలో లేడు అని చెప్పడానికి అందరూ కూడా చెడిపోయిన వారే, అందరూ కూడా చెడ్డవారే. దీనిలో ఎవరు కూడా అతీతముగా ప్రత్యేకపరచబడిన వారు ఎవరూ లేరనే విషయాన్ని తెలియపరుస్తూ అక్కడ చెప్పబడినటువంటి మాట ఏమిటంటే, వీరు ఎందుకు గొప్ప చెడ్డ తలపెట్టారు భూమి మీద అంటే, నరుల యొక్క హృదయ ఆలోచనలు మరి వారి ఊహలంతయు కూడా ఎల్లప్పుడూ, ఆ మాట చదవండి, 5వ వచనం చదవండి, ఎల్లప్పుడూ, ఎల్లవేళల, ఎల్లకాలము కూడా అవన్నీ కూడా చెడ్డవిగా ఉంటున్నాయి. చదవమా 5వ వచనము. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము, ఆ హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు, చూడండి, ఎల్లప్పుడూ అంటే అన్ని వేళల. మరలా చూడండి, అక్కడ ఇంకొక పదం వాడాడు కొంచెం బలపరచడానికి, కేవలము చెడ్డది. ఎల్లప్పుడూ కూడా ప్రతి మనిషిలో కూడా వారి హృదయం అనేది అన్ని వేళలా కూడా చెడుగానే ఉంటుంది. ఇది ముందుగా అనుభవించి అనుభవంలోండి చెప్పిన మాట యెహోవా దేవుడు. ఏమిటి ఎక్స్పీరియన్స్, ఈ అనుభవము? ఏదేను తోటలో వారు ఉద్దేశించే తలంపులు దేవదూతల కంటే అధికమైపోవాలని వారి తలంపు ఉన్నది చూసారా? హృదయ అంతరంగములు ఎరిగినటువంటి దేవుడు బిగినింగ్ నుండి కూడా వారి హృదయము ఈ రీతిగా ఎల్లప్పుడూ కూడా, నరులలో ఏ ఒక్క నరుడు అతీతము కాదు, అందరూ కూడా ఎల్లప్పుడూ వారి హృదయం కేవలము చెడ్డది. కాబట్టి మనము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, బైబిల్ గ్రంథంలో హృదయము అనే టాపిక్ గురించి బైబిల్ అంతా కూడా ఎన్నో రిఫరెన్స్లు ఉన్నాయి, వందల కొలది రిఫరెన్స్లు ఉన్నాయి. కానీ మొట్టమొదటిగా యెహోవా దేవుడు ఇక్కడ సంబోధించిన మాటను నేను మీకు తెలియపరుస్తూ, కొన్ని శతాబ్దాలు అయిపోయిన తర్వాత ఇర్మియా భక్తుడు చెప్తున్నాడు. మనకి టీవీ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి కదా, ఛానల్స్లో మరలా న్యూస్ ఛానల్స్ ప్రత్యేకం. న్యూస్ ఛానల్స్లో కొన్ని ఛానల్స్ మరలా కొంచెము ప్రభుత్వ వ్యతిరేక ఛానల్స్, ఇవన్నీ మనకు అనవసరం. కానీ ఒక ఏబిఎన్ ఛానల్ అందరికీ తెలుసు కదా, ఏబిఎన్ ఛానల్, దాని ఎండి ఎవరు? రామకృష్ణ గారు, ఆర్కే గారు. ఆయన ఒక ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ ఉంటాడు, ఓపెన్ హార్ట్. ఈ ప్రోగ్రాం ఎవరైనా చూసి ఉంటారు. అంటే ఓపెన్ హార్ట్ అంటే మనసు విప్పి మాట్లాడడం. నిజంగా ఆయన ఎలాంటి తలంపుతో ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ ఎపిసోడ్ని ప్రారంభించడో తెలియదు, కానీ మనసు విప్పే ఓపెన్ హార్ట్ ఆ యొక్క ఎపిసోడ్లో అందరూ కూడా నిజంగా మనసులో ఉన్నదే మాట్లాడతారా? మాట్లాడు. కానీ ఆ ప్రోగ్రాం పేరు ఏమిటి? ఓపెన్ హార్ట్. కానీ ఇక్కడ ఇర్మియా భక్తుడు ఆ విషయాన్ని తేటతెల్లంగా ఇక్కడ చెప్పేస్తున్నాడు. బైబిల్ గ్రంథములో 17వ అధ్యాయము అందరికీ వచ్చినటువంటి కంటత వచనమే అది. 9, 10 వచనాలు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దానిని గ్రహింపగలవాడు ఎవడు అని చెప్తూ కిందన ఒక చక్కని మాట రాయబడి ఉన్నది. ఎవరైనా చదువుతారా? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9, 10 వచనాలు చదవమా. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుట, అంటే చెయ్యడు. యెహోవా అనేవారు ఏం చేస్తారంటే హృదయమును పరిశోధించువాడును, అంతరంద్రియములను పరిశీలించువాడను. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆర్కే గారు ఆ ఓపెన్ హార్ట్ కార్యక్రమంలో పెట్టి అన్ని నిజాలే చెప్తారేమో, మనసులో ఉన్న సంఘటనలన్నీ ఆయన ఎలాగా ఓపెన్ హార్ట్ పెట్టి పిలిచిన వారందరూ కూడా నిజాలు చెప్పారు అని అనుకుంటారు. నిజాలు చెప్పరు. ఇక్కడ కూడా అంటున్నాడు, ఇదిగో పై రూపమును బట్టి, పై చేస్తున్న క్రియలను బట్టి. యెహోవా అనబడుతున్నటువంటి వాడు ప్రతీకారము చేసేవాడా? కాదు. పై రూపమును బట్టి ప్రతీకారం చేసేవాడు కాదు. అంటే ఉదాహరణకి పై రూపమును బట్టి అంటే, ఉదాహరణకి మీలో మీరు ఒకరికి ఒకరు కనబడిన వెంటనే, ఎదురుపడిన వెంటనే ప్రైజ్ లాడండి అంటారు నవ్వుతూ.
అది అమ్మో నన్ను చూసి ఎంత చక్కగా స్పందించారు అని మీలో మీరు అనుకుంటారు ఒకరినొకరు. కానీ అది పై రూపము. ఆ పై రూపమును బట్టి ప్రతీకారం అంటే ఎంత మంచిదండి ప్రైజ్ లార్డ్ చెప్పింది అని వెంటనే మనలాగా రెస్పాండ్ అయిపోయి ప్రతిచర్య చేసేసేవాడు కాదు. ప్రైజ్ లార్డ్ చెప్పింది పైకి, ఆయన ఏం చేస్తాడంటే లోన హృదయమును పరిశీలించి పరిశోధిస్తాడు. లోన ఏమని ఉంటుంది అయ్యాన్ని ఇంకా నాకు అనవసరం. ప్రైజ్ లార్డ్ అని చెప్పిన వారు మీ పక్కవారి గురించి మీరు మనసులో ఏమనుకుంటున్నారో అది మీకే తెలుస్తుంది, నాకు తెలియదు కదా. సో అదే చెప్తున్నాడు, నాకైతే తెలియదు, నా గురించి మీకైతే తెలియదు, కానీ యెహోవా మాత్రం అలాంటి వాడు కాదు. ఆర్కే గారికి ఈ విషయం తెలియదు అనుకోండి, ఈ కార్యక్రమం పెట్టారు. ఆయన ఏదో అన్నం కాదు, జస్ట్ అర్థం అవడానికి మాట్లాడుతున్నాను అంతే. ఇది ఇర్మియా ఏనాడో చెప్పాడు. ఇర్మియా ఈ రీతిగా చెప్పినప్పుడు జ్ఞాని అయిన సొలొమోను కూడా తనదైన జ్ఞాన సాహిత్య గ్రంథంలో ఇది చెప్పేశాడు. ఒకసారి దీన్ని ఏమంటాడంటే సొలొమోను మన యొక్క వెర్రితనం అంటాడు. మన యొక్క వెర్రితనం ఒకసారి చూడండి, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం సహాయం చేయండి. ప్రసంగి 9వ అధ్యాయం 3వ వచనం. మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతా ఈ చెడుతో ఎలా ఉన్నారంటే వారి హృదయం అదంతా కూడా చూసినప్పుడు ఎలా ఉన్నదంటే వెర్రితనముగా ఉన్నది. ఇలాంటి వెర్రితోటే వారు జీవిస్తారు. మనం అనుకుంటున్నాం పైకి ప్రైజ్ లాంటి చెప్పాము కదా, బాగున్నారని అడిగాం కదా అని పైన ఎక్స్ప్రెషన్స్ ఇలా ఉన్నా లోన్ ఇంకో ఇన్నర్ ఫీలింగ్స్ ఉంటాయి చూసారా, దానిని జ్ఞాని అయిన సొలొమోను ఏమంటాడంటే వీరు ఎప్పుడు ఇలాంటి వెర్రితనంతోనే బ్రతుకుతారు. అది వెర్రితనంతో పోల్చాడు. పైకి ఒక షేడు, లోనికి ఇంకొక షేడు. ఇలాగ ఎవరైతే రెండు వైఖరులు కలిగి జీవిస్తారో వారిని వెర్రివారుగా సొలొమోను చెప్పడం జరిగింది. దీనినే నూతన నిబంధనలో యేసు ప్రభు వారు బాధపడుతూ అయ్యో ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. 2 మార్లు చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 8వ వచనంలో ఒకసారి, మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనంలో మరి ఒకసారి చదివి వినిపించండి. మత్తయి సువార్త 15:8. ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుతురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. అంటే ఇప్పుడు నా మాటలు మీకు అర్థమైనవి అనుకుంటున్నాను. ఈ భూమి మీద ఏది గొప్పగా కనబడింది? సృష్టి కథనంలో దేవుడు అన్నీ కూడా మంచి అని చూడగలిగాడు. కానీ 6వ అధ్యాయానికి వచ్చేసరికి ఆ మంచి అంతా పోయి కనీసం గొప్పదిగా ఉన్న అవసరం లేదు, ఆ మంచి అలా ఉన్నా బాగుండేది. ఆ మంచి అంతా పోయి చెడు వచ్చింది. చెడు వచ్చినా సరే అది ఎలా ఉన్నదంటే చాలా తీవ్రతగా గొప్పదిగా ఉన్నది. కారణం ఏంటో చెప్తున్నాడు, కేవలము నరుల హృదయ తలంపులు, వారి ఊహలంతయు కూడా చెడ్డవి. ఒకవేళ మనము కూడా ఇలా ఉండకూడదు. నరులు ముందుగా వారు సరి చేసుకోవాల్సినటువంటి, ఉదాహరణకి ఒక వెహికల్కి, ఒక కార్కి, ఒక బైక్కి, లేకపోతే ఒక టీవీకి ఏదైనా డ్యామేజ్ అయితే పోతే, రిపేర్ వస్తే మొత్తం ఆ వస్తువు అంతా మార్చం. ఏది పోయిందో ఆ పార్ట్ వరకే మనము చేసుకుంటాం రిపేర్. మొట్టమొదటిగా ఆయన గమనించింది ఏంటంటే ఈ హృదయము, వారి ఆలోచన, వారి తలంపు కేవలం చెడ్డది కాబట్టి హృదయాన్ని మార్చడానికి ఆయన ప్రయత్నం చేశాడు ధర్మశాస్త్రం ఇస్తూ. ఆ విషయం మీకు తెలుసా? ధర్మశాస్త్రాన్ని ఇస్తూ ఉదాహరణకి ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు గల లేఖన భాగంలో, ఇదిగో మీ కుమారులకు నీవు నీ కుమారునికి వీటిని అభ్యసించండి. ఇదిగో నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో ఇదిగో వీటిని ప్రేమించా. ఇవన్నీ చెబుతూ నీ చేతులకు సూచన ప్రాయముగాను, నీ కన్నుల నడుమ బాసికముగాను, నీ ఇంటి గౌనులకు వీటిని చక్కగా రాసి అలంకరించుకోవాల్సిందిగా అన్నీ చెప్పాడు. కానీ ఆదిలో జరిగిన సంఘటన మర్చిపోకుండా నేడు నేను నీకు 6వ వచనం అమ్మ, నేడు నేను నీకు ఆజ్ఞాపిస్తున్నటువంటి ఈ మాటలను ఎక్కడ పెట్టుకోవాలా? హృదయంలో పెట్టుకోవాలి.
హృదయంలో పెట్టుకోవాలి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 6వ వచనం సహాయం చేయండి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలు నీ హృదయంలో ఉండవలెను. ఎందుకు హృదయంలోనే? ఎందుకు? చేతులకు అన్నాడు సూచనగా, కన్నుల నడుమ అన్నాడు బాస్కముగా, గుమ్మములకు అలంకరణ అన్నాడు, వాటిని ప్రేమించమన్నాడు, అన్నీ చెప్పాడు. కానీ ఇంకా కొంచెం లోతుకు వెళ్ళి వీటిని నువ్వు ఎక్కడ పెట్టాలంటే ఎక్కడ రిపేర్ అయిందో అక్కడ పెట్టేశాయి. హృదయము, వారి ఆలోచనలు, వారి తలంపులు, వారి ఊహ అంతయు కేవలము చెడ్డది. చెడు అక్కడి నుండి ప్రారంభమైంది. కాబట్టి మరెన్నటికీ చెడు జరగకుండా లాగున, మరెన్నటికీ ఆ చెడులో నుండి పాప ప్రభావిత వైఖరి నీలో లేకుండా లాగున నీ హృదయంలో వాటిని పెట్టేస్తాయి అని మోషే ద్వారా ఆజ్ఞాపించాడు. అదే కీర్తనాకారుడు కూడా సెలవిస్తున్నాడు. 119వ సంకీర్తన 11వ వచనంలో కీర్తనాకారుడు దీనినే రిపీట్ చేసి మళ్ళీ మాట్లాడాడు. కీర్తన గ్రంథము 119వ సంకీర్తన 11వ వచనము, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొందును. నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండాలి అంటే వాక్యం ఎక్కడ ఉండాలా? తలగడ కింద ఉండడం కాదు, సెల్ఫ్లో చక్కగా ప్రతిరోజు తుడిచి అక్కడ పెట్టుకోవడం కాదు, దేవుని ఆ చిత్రపటం దగ్గర, లేకపోతే నీ వెహికల్లోనో నీ హ్యాండ్ బ్యాగ్లోనో ఉండడం కాదు. వాక్యం ఎక్కడ ఉండాలా? నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయములో నీ వాక్యమును పెట్టుకుందును, ఉంచుకొందును. కీర్తనకారుడు దాన్నే మరలా దేవుని యొక్క ఆత్మావేశము చేత, ప్రోత్సాహం చేత మరలా మనకి తెలియపరిచాడు. ఆ విషయము బైబిల్ గ్రంథములో మనం జ్ఞాపకం చేసుకో. ఇలాగా ఎన్నిసార్లు భక్తుల ద్వారా, మోషే ద్వారా, కీర్తనాకారుడి ద్వారా ఎలా తెలియపరిచినా సరే, కీర్తన గ్రంథంలో చాలాసార్లు ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది. అన్ని రెఫరెన్స్లు మనకు ముఖ్యం కాదు, కానీ ఏదో ఒకటి. మొత్తానికి వారు దేవుని వాక్యాన్ని వారు హృదయంలో పెట్టుకోలేదు. అప్పుడు కొన్ని సంవత్సరములు అయిపోయిన తర్వాత ప్రవక్త అయిన యెహెజ్కేలును ప్రేరేపించి ఏమన్నాడంటే, ఇదిగో మీ యొక్క హృదయమును తీసివేస్తున్నాను, నూతన హృదయమును మీకు ధరింపచేస్తాను, మీలో రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను, అసలు ఈ పార్ట్ అంతని, అసలు దీన్ని బాగు చేయడం కాదు, అసలు ఈ పార్ట్నే తీసేస్తాను. చూడండి ఒకసారి యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనము, అక్కడ చెప్పబడినటువంటి మాట ఏమిటంటే, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం, నూతన హృదయము మీకు ఇచ్చెదను. అసలు హృదయంలో, చెడిపోయిన హృదయంలో వాక్యం పెట్టమని చెప్పాడు ఎంతవరకు. ఇప్పుడేమంటున్నాడు? వారు ఇంక పెట్టకపోయేసరికి ఇంకా అలాంటి ఆ హృదయాన్నే తీసేసేసి నూతన హృదయాన్ని మీకు ఇస్తా. ఇది శేషించబడినటువంటి జనముతో మాట్లాడుతున్నటువంటి మాట. మాట్లాడుతున్నప్పుడు మీలో ఇంకా ఆ హృదయమును తీసివేసి నూతన హృదయం మీకు ఇస్తా, నూతన స్వభావం మీకు కలుగజేసేస్తాను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు అనుగ్రహిస్తాను అని చెప్పాడు. ఇశ్రాయేలీయులు ఇలాగా హృదయములలో దేవుని వాక్యమును పెట్టుకోకపోవడం వల్ల ఏమైందో తెలుసా? జాగ్రత్తగా వింటున్నారా? ఇప్పుడు కూడా మీరు వింటున్న ఈ వాక్యాన్ని ఏదో విని, లేదా ఈ గ్రంథము రూపంలో ఉంటున్న ఈ బైబిల్ని ఎక్కడో దగ్గర అలంకారంగా తలగడ కింద సెల్ఫ్లను పెట్టుకోవడం వల్ల ఏమవుతుందో తెలుసా? వారికి హృదయంలో దేవుని వాక్యం పెట్టుకోకపోవడం వలన పౌలు వారి గురించి ఎరిగినవాడు కాబట్టి ఒక చక్కని విషయాన్ని తెలియపరుస్తాడు. ఎంతవరకు కూడా వారి హృదయంలో దేవుని వాక్యమును పెట్టుకోకుండా ఉంటారో అంతవరకు కూడా దేవుని ఎదుట వారు ముసుగు వేసుకున్న వారిగానే ఉంటారంట. ముసుగు అంటే దేనికి అర్థం? అడ్డు అనమాట. నీ పాపము నీవు మాకు, నీ ముఖము మాకు కనబడకుండా లాగన, నీకును మాకు అగాధముగా మా పాపములు, మా దోషములు అడ్డుగా ఉన్నాయంటమే సేమ్ ఆ ముసుగు అనమాట. ఉదాహరణకి రెఫరెన్స్ చెప్తాను, చదవండి. పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఒక చక్కని మాట అక్కడ రాస్తున్నాడు పౌలు భక్తుడు. కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. వారి హృదయము, వారంటే ఎవరమ్మా? పైకి వెళ్తే మీకు అర్థమవుతుంది, పైన రాయబడి ఉన్నది. వారు అంటే ఇశ్రాయేలీయులు హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీయబడును. అంతవరకు తీయబడదంట.
వారి యొక్క హృదయం ఎప్పుడు తిప్పుతాడో అప్పుడే వారికి ముసుగు తొలగిపోతాది. అంతవరకు కూడా ముసుగు చేత వారు కప్పబడిన వారుగానే ఉంటారు. కాబట్టి ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, నా యొక్క ధ్యానాంశం ఏమిటి? ధ్యానాంశం ఏంటి? నోవాహు రక్షణ యొక్క రహస్యం అని మొదలుపెట్టాను. ఇదంతా కూడా సబ్ టైటిల్గా మొదటే నేను చెప్పాలి, కానీ మొత్తం సారాంశం అంతా చెప్పి సబ్ టైటిల్ 1 అని చెప్దాం అనుకున్నాను. ఏమిటంటే, మొట్టమొదటిగా అతడు ఆ రీతిగా రక్షణ పొందడానికి గల కారణము తన హృదయం, నోవాహు తన హృదయమును దేవుని యందు నిలిపి ఉన్నాడు, యెహోవా యందు నిలిపి ఉన్నాడు. ఈ విషయాన్ని గుర్తెరగండి. అందరి హృదయము కూడా వారి ఊహంతయు కేవలం చెడిపోయి ఉంటే, అందరి హృదయాలు కూడా ఘోరమైన వ్యాధి చేత, మోసము చేత ఉంటే, నోవాహు హృదయము మోసము లేదు, నోవాహు హృదయము ఘోరమైన వ్యాధితో లేదు, నోవాహు హృదయము తన అంతరంగము, తన ఊహంతయు కూడా చెడిపోయినదిగా లేదు. తన హృదయం అంతయు కూడా ఎలా ఉన్నదంటే దేవుని యందు నిలిపిన వాడిగా ఉన్నాడు, దేవుని యందు నిలిపిన వాడిగా ఉన్నాడు. చూడండి, అందుకని నేను ఏమంటున్నానంటే, మరలా మొదటి దినమున మొదటి అధ్యాయంలో యెహోవా దేవుడు చూసినప్పుడు ఇదంతా కూడా ఎలా ఉన్నది? మంచిదిగా ఉన్నది. అదే మనుషులు మరలా 6వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమైపోయింది? చెడిపోయారు. ఇక్కడ ఒక విషయం, ఒక సత్యం నేను ముందు ఉంచుతున్నాను. మనుష్యులను నమ్మకడి, నరులను ఆశ్రయించకడి, రాజులను ఆశ్రయించుకడి, యెహోవానే ఆశ్రయించుడి. ఎందుకో తెలుసా? మొదటి అధ్యాయంలో ఉన్న మంచితనం 6వ అధ్యాయానికి మనుషులలో ఉందా లేదా? లేదు. మొదటి అధ్యాయం ఆది కాండంలో ఉన్న మంచితనం 6వ అధ్యాయానికి వచ్చేసరికి లేదు మనుషులలో. మనుషులు మారిపోతారు, వారి హృదయం అంతా కూడా మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు నేను మీకు మొదటి దినం కాబట్టి మంచిగా ఉంటుంది, రేపు మరలా కామన్ అవుతుంది, అంటే సాధారణం అవుతుంది. ఎల్లుండ ఏమవుతుందంటే కొంచెం చెడిపోతూ ఉంటుంది. ఆ తర్వాత రోజు ఏమవుతుందంటే హృదయం అంతా కూడా మార్పు చేర్పులతోటి, నేను మొదటి దినాన మంచివాడిని అయితే 4వ దినానికి 5వ దినానికి వచ్చేసరికి ఏమైపోయాను? చెడ్డవాడిని అయిపోయాను. సేమ్ ఎవరైనా సరే, అది వివాహం చేసుకున్న భర్త అయినా, భార్య అయినా, ఎవరైనా సరే, ఫస్ట్ డే మంచి, నెక్స్ట్ 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 ఎక్కడో ఒక దగ్గర ఏమైపోతుంది? అది చెడిపోతుంది. హృదయము చెడ్డది, నీవు కాదు. నీలో ఉన్న ఒక పార్ట్ నీకు అది అలా చూపెడుతుంది. అది ఇక్కడ మన ప్రాబ్లం కాదు. ఫ్రమ్ ది బిగినింగ్, స్టార్టింగ్ నుండి కూడా ఈ ప్రాబ్లము హృదయం అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు. కాబట్టి మనుషులను నమ్మొద్దు అంటున్నాడు, రాజులను ఆశ్రయించొద్దు అంటున్నాడు, యెహోవానే. అందుకుని, ఎందుకంటే ఆయన మారని దేవుడు, మార్పు లేని దేవుడు. కాబట్టి మనుషులు మారిపోతారు, ఎందుకంటే హృదయము ఘోరమైన వ్యాధి కలది కాబట్టి. కానీ నోవాహులో ఈ మార్పు లేదు. పరిస్థితి ఒకలాగా ఉంటే ఒక విధముగా, పరిస్థితి అననుకూలంగా ఉంటే మరి ఒక విధముగా నోవాహు మారలేదు. తన ముందు ఒక అపాయం ఉన్నను సరే, తను అందరూ ఒక డైరెక్షన్లో వెళ్తున్నా, తను మరి ఒక డైరెక్షన్లో మరి ఆ వారితో పాటు వెళ్ళలేదు. ఒక సామెత ఉన్నది, నలుగురితో అందరితో ఇది అని ఉన్నది, అలాగనమాట. అదేలే, మొత్తానికి అలాగా నోవాహు వెళ్ళలేదు. నోవాహు అలాగా వెళ్ళలేదు, నలుగురితో వెళ్ళిపోలేదు, వారు కులపోలతోటి వెళ్ళిపోలే. సపరేట్గా ఒక వచనం చెప్తున్నాను, జాగ్రత్తగా చదవండి. చూడండి, కీర్తనల గ్రంథము 112వ కీర్తన 7వ వచనం. 112వ కీర్తన 7వ వచనం సహాయం చేయండి. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉన్నది, వాడు దుర్వార్తకు జడియడు అనే విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. చూడండి, అందుకనే దుర్వార్త ముందున్న జలప్రలయం వస్తుంది నోవాహు అన్నా సరే అందరూ జడిశారు, కానీ మనోడు జడవలేదు. కారణం ఏంటంటే తన హృదయం ఎక్కడ స్థిరముగా ఉన్నది? దేవుని యందు ఉన్నది. నోవాహు యొక్క రక్షణ యొక్క రహస్యము మొట్టమొదటిది ఏమిటంటే, తన హృదయమును అందరి వల్లే కాదు కానీ తన హృదయమును దేవుని యందు స్థిరపరిచాడు, నిలిపాడు.
ఇది మొదటిది. రెండవ విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. చదువుబడినటువంటి తొమ్మిదవ వచనము మనం చదువుకున్నాం కదా, ఆది కాండము 6వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే నోవాహు గురించి నీతిపరుడని. అమ్మ చూడండి, ఇది రెండవది. అతని యొక్క రక్షణలో రహస్యము అతను నీతిగా జీవించాడు. నీతి అనే దాన్ని మనం ఎలా చెప్పగలము? పలానా వాడు నీతిగా ఉన్నాడు అని ఎలా చెప్పగలము? ఏదైనా ఒక ఆధారం ఉండాలి కదా. వీడు తప్పు చేయలేదండి అన్నామనుకో, ఏంటి ఆధారము? ఇండియన్ లా, ఆ ధర్మశాస్త్రం ఉంటుంది కదా, భారతదేశ రాజ్యాంగం ఉంటుంది. ఇదిగోండి ఇలా చేయకూడదు కాబట్టి, అలా చేయలేదు కాబట్టి ఇటు తప్పు చేయలేదు, ఏదో ఒకటి ప్రామాణికత ఉండాలి కదా. ఇప్పుడు నీతిపరుడు అని ఎలా డిసైడ్ అయిపోతుంది? పౌలు చెప్పినట్లయితే గలతీ పత్రికలో లేదా రోమా పత్రికలో మార్టిన్ లూథర్ గారు చెప్పినట్లయితే ఒక అన్యుడు విశ్వాస మూలముగా నీతిమంతుడిగా తీర్చబడే ఒక వే ఉన్నది, ఒక మార్గం ఉన్నది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇప్పుడు విశ్వాసము చేత, అప్పటికి ఇంకా క్రీస్తు రాలేదు కదా విశ్వసించడానికి. మరి క్రీస్తు రాకుండా విశ్వాస మార్గంలో నీతిమంతుడు అవ్వడానికి ఆస్కారం లేదని నేను చెప్తున్నాను. పోనీ అంతకుముందు క్రీస్తు రాబడక ముందు ఏమున్నది? నీతిమంతుడిగా చూడాలి అంటే ధర్మశాస్త్రం ఉన్నది. ధర్మశాస్త్రం అవలంబించిన వాడు ఎవడైనా నీతిమంతుడిగా తీర్చబడగలడా అంటే అవ్వలేడు. ఏదో ఒక్కటి తప్పిదం చేస్తాడు. అయినను సరే అప్పటికి ఇంకా ధర్మశాస్త్రం రాలేదు, క్రీస్తు ఇంకా రాలేదు. అప్పటికి ధర్మశాస్త్రం కూడా అప్పటికి రాలేదు. ఎందుకంటే మోషే వచ్చినప్పుడు కదా ధర్మశాస్త్రం వచ్చింది. అవునా కాదా? మీకు ఆ మాటలు అర్థమవుతున్నాయి. నోవాహు తర్వాత ఎప్పటికో అబ్రహాం తర్వాత ఎప్పటికో ఆ యాకోబు సంతానము ఐగుప్తు, అక్కడికి వెళ్ళిన తర్వాత మోషే, అప్పుడు ధర్మశాస్త్రం. కానీ నోవాహు సమయంలో క్రీస్తు లేడు, ధర్మశాస్త్రం లేదు. మరి దేనిని ఆధారంగా ఇతరుగాడు నీతిమంతుడని పిలువబడుతున్నాడు? కేవలము ఇందాక చెప్పాం కదా, పై రూపమును బట్టి కాదు, కానీ ప్రతి వాని యొక్క క్రియల మూలంగా యెహోవా దేవుడు ఏం చేస్తాడంటే అంతరంగమును ఎరిగి దేవుని కృప చొప్పున అతగాడు నీతిమంతుడిగా పిలువబడ్డాడు. దేవుని కృపే ఆధారం, అక్కడ ప్రామాణికత ఏమీ లేదు. దేవుని కృపయే మరి గొప్ప ప్రామాణికగా ఉన్నది. దాని మూలంగానే అతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఇది రెండవ విషయం. మొదటిది ఏమిటి? అతడు రక్షణ పొందడానికి గల రహస్యం తన హృదయమును దేవుని యందు నిలిపాడు. రెండవది, అతడు నీతిమంతుడిగా జీవించాడు. మూడవ విషయం, అతడు నిందారహితుడిగా జీవించాడు. నిందారహితుడు అంటే ఇది చాలా కష్టమండి. యేసు ప్రభుతో సహితము తప్పు చెయ్యకున్నను సరే నిందలు మోపబడ్డాయి, కానీ ఇతగాడి మీద ఎటువంటి నింద కూడా లేదు. చూడండి, ఒక వచనాన్ని చదివినిపించండి. ఆ కీర్తన గ్రంథము 19వ కీర్తన. దావీదు ఇదే కోరుకుంటున్నాడు, దేవా నా యందు నిందారహితుడిగా ఉండులాగున నాకు సహాయం చేయి ప్రభు అని 19వ కీర్తన 13వ వచనములో ఆయన బ్రతిమలాడుతూ ప్రార్థన చేస్తున్నాడు. దురాభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడినై అధిక ద్రోహము చేయకుండా నీ ముందు ఎలా ఉంటానంట? నిందారహితుడిగా. దావీదు కోరిక ఎలాగా? నిందారహితుడిగా ఉండాలని. మనం ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థన చేశామా? ప్రభువా, నిందలు పడకుండులాగున నిందారహితమైనటువంటి జీవితం నేను జీవించాలని కూడా మీరు ప్రార్థన చేయవలసిన అవసరం ఉన్నది. దావీదు చేశాడు. నోవాహు ఒక్క రిమార్క్ లేకుండా జీవించాడు, ప్రజల ఎదుట దేవుని ఎదుట కూడా నిందారహితుడిగా. ఇది తాను రక్షింపబడ్డానికి గల మూడవ కారణముగా నేను తెలియపరుస్తున్నాను. అదే ఒకసారి మరలా అదే క్రమంలో మనం చూసినట్లయితే అతగాడు దేవునితో నడిచినటువంటి వాడు. అదే అక్కడ చెప్పబడినటువంటి మాట చూడండి, 9వ వచనంలో నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలా? ఆ దినములలో ప్రజలందరూ కూడా నైతిక విలువలు కోల్పోయి నడిచారు. నైతికత అంటే ఏంటో తెలుసా? నైతికత
నీతి లేకుండా నీతి పడిపోయి, నీతి విలువలు నైతికత పడిపోయి, అంటే ఎలా జీవించాలో, ఒక అన్నయ్య ఒక చెల్లితో ఎలా ఉండాలో కనీసం మినిమం నీతి, ఒక కుమారుడు తల్లితో ఎలా ఉండాలి కనీసం మినిమం నీతి లేకుండా వారు జీవించారు. నైతికత కోల్పోయి నడిచారు వారు. సుఖము కోరుతూ సుఖ జీవనము జీవిస్తూ వారు నడిచారు. వారు దేవుని యందు భయభక్తులు లేకుండా వారి ఇష్టానుసారమైన జీవితం వారు జీవించారు. అంటే దాని గురించి యేసు ప్రభు ఏమన్నాడంటే, నోవాహు దినములలో తినుచు త్రాగుచు పరుండుచు వివాహములు చేసుకునుచు పెండ్లికి ఇచ్చుచు ఇలాగున్నది వారి లైఫ్ అంతా కూడా. అలాంటి నైతికత కోల్పోయి సుఖజీవనము అలవాటు అయిపోయి, అంటే లోకానుసారమైన జీవితంలో నడిచారు. కానీ ఇక్కడ నోవాహు మాత్రము నైతికత ఎక్కడా కోల్పోలేదు, అలాగే సుఖజీవనం ఎక్కడ అలవర్చుకోలేదు, అలాగే అతడు తినుచు త్రాగుచు ఇలాంటి విషయాల్లో ముందుకు ఎప్పుడు కూడా సాగలేదు. అందరూ ఒక కోవలో ఒక మార్గంలో వెళ్ళిపోతా ఉంటే లోకులందరూ కూడా, నోవాహు మాత్రము దేవునితో మాత్రమే నడిచాడు. అందుకనే ఆ జలప్రలయం నుండి ఆయన రక్షణ పొందాడు. ఇది ఎన్నోది చెప్పాను? 4. మొదటిది, తన స్థిరమంటే సరిపోదు, తన హృదయమును దేవుని యందు స్థిరపరచుకున్నాడు. మొదటిది. రెండవది, నీతిగా జీవించాడు. రెండవది. మూడవది, నిందారహితుడిగా జీవించాడు. నాలుగవది, దేవునితో నడిచినటువంటి వాడు. ఐదవది, ఇంకా సమయమైంది కాబట్టి నేను వివరణ లేకుండా వెళ్ళిపోతున్నాను. ఐదవది, అతడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు, పరిపూర్ణమైన విశ్వాసం. ఏమిటి ఆ విశ్వాసం అంటే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో చదువుతారా? వచ్చా కంఠత వాక్యం చెప్పండి, లేదా చదవండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకును రుజువైన. ఆ వచనం ఏదైతే ఉన్నదో ఇక్కడ చూడండి, అదృశ్యమైనవి, లేనివి ఉన్నవి అనుటకు. అక్కడ ఆల్రెడీ వాడ కట్టమన్నాడు. ఎక్కడ కట్టమన్నాడు? కొండ మీద కట్టమన్నాడు. కొండ మీద వాడేంటి? ఎవడైనా వాడెక్కడ కడతాడు? నీటి సమీప ప్రాంతం, నదుల దగ్గర, సముద్రం దగ్గర, కాలువల దగ్గర ఇది చెయ్యాలి. కానీ కొండ మీద ఏమిటి? నీరు లేని ప్రదేశంలో దేవుడు చెప్పాడు చెయ్యడమే. అబ్రహాము నువ్వు విడిచి రా అన్నాడు యెహోవా దేవుడు. ఎందుకు, ఎక్కడికి, ఎంత సమయం, ఏమీ క్వశ్చనే లేదు, వెళ్ళిపోవడమే. ఇక్కడ కూడా కొండ మీద కట్టమన్నాడు, కట్టడమే. కానీ ఇక్కడ నీరు లేదు కదా, ఎంత నీరు వస్తుందా, ఎంత వర్షం పడుతుందా, ఇలాంటివి ఏమీ కూడా అక్కడ లేవు. విశ్వాసం. భూమి మీదకి జలప్రలయం రప్పించబోతున్నాను, నువ్వు ఓడను కట్టు. ఆ ఓడను కట్టు విధము 3 అంతస్తులుగా. ఏ కర్రతో కట్టాలా? చితిసారకపు మ్రానుతో దాన్ని నిర్మించాలా. ఓడ పై భాగమున ఇదిగో గుమ్మం పక్కన కిటికీ ఇన్ని కొలతలతో ఉండాలా అని చెప్పి ఇలాగ ఆ చెప్పినదంతయు కూడా విశ్వసించాడు. ఇది 6వ మరి అంశంగా చెప్తున్నాను. 7వ అంశం ఏంటంటే, మొదటి ఆదాము కడపటి ఆదాము మధ్యన ఉన్న ఆ వ్యత్యాసం ఏంటి? మొదటి ఆదాముకి కడపటి ఆదాముకి మధ్యన ఉన్న మెయిన్ విషయం. మొదటి ఆదాము ఎవరు? ఆదాము. కడపటి ఆదాము ఎవరు? యేసుక్రీస్తు. వీరిద్దరికి మధ్యన ఉన్న మెయిన్ రీజన్ ఏంటి? విధేయత. ఇదిగో 7వ విషయం చెప్తున్నాను. నోవాహు కడపటి ఆదామును పోలిన వాడుగా విధేయత చూపించాడు. మొదటి నరుడైనటువంటి వాడు ఈ విధేయత లేకే సమస్తమును కూడా తన యొక్క గర్భములో పుట్టబడిన వారందరికీ కూడా తాను మరణించి అందరినీ కూడా మరణింపచేశాడు. అయితే కడపటి ఆదామనబడుతున్న యేసుక్రీస్తు విధేయత చూపించి తను జీవించి తన యందున్న వారందరినీ కూడా జీవింప చేయడానికి శక్తినిచ్చాడు, జీవమునిచ్చాడు. అదే విధేయత ఇక్కడ నోవాహులో కూడా. కట్టవయ్యా అంటే విన్నాడు, విశ్వసించాడు, నెక్స్ట్ ఏం చేశాడు? విధేయత చూపించాడు. ఇది ఎన్నోది? 7వది. 8వది కూడా నేను చెప్తున్నాను. నోవాహు రక్షణ పొందడానికి ఒక ఆదర్శప్రాయమైన జీవితం జీవించాడు. ఇక్కడ చాలామంది మన కుటుంబాలలో, మన సంఘంలో
వారి భార్యలకు చెప్పుకోలేరు, వారి భర్తలకు చెప్పుకోలేరు, వీరిద్దరూ వారి బిడ్డలకు చెప్పుకోలేని వారు కూడా ఇక్కడికి వచ్చి సంఘానికి సమాజానికి చెప్పుకోవడానికి ముందుకు వస్తూ ఉంటారు. కుటుంబంలో ఒక ఆదర్శత ఉండదు కానీ సంఘములో సమాజంలో ఒక ఆదర్శత ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉంటారు. కానీ నోవాహు మాత్రం అలా కాదు. తాను కుటుంబం అంతటికీ కూడా ఏ కోడలతో సహితం ఎక్కడా కూడా నో అనడానికి లేదు. ఆదర్శప్రాయమైనటువంటి జీవితం జీవించాడు. చక్కగా ఆ రీతిగా తన భార్య తనను అనుసరించింది, తన కుమారులు తనను అనుసరించారు, కోడళ్ళు ఆదర్శప్రాయమైన జీవితం జీవించాడండి. కాబట్టి ఒక చక్కని ఆదర్శప్రాయమైన జీవితము మనము కూడా జీవించేవారిగా ఉండాలి. కాబట్టి ఇప్పటికి ఎన్ని చెప్పాను? 8 విషయాలు చెప్పాను. 8 మీకు గుర్తున్నాయండి? 8 విషయాలు కూడా మీకు గుర్తున్నాయా? ఆ 8 ఒక్కసారి చెప్పండి. దేవుని యందు మన హృదయమును నిలపాలి. రెండవది, నీతిమంతుడిగా మనము జీవించాలి. మూడవది, నిందారహితుడిగా జీవించాలి. నాలుగవది, దేవునితోనే మనము నడవాలి. ఐదవది, యెహోవా యందు విశ్వాసం ఉంచాలి. ఆరవది, విశ్వసించిన దాని ప్రకారం విధేయత వహించాలి. ఏడవది, ఆదర్శప్రాయమైనటువంటి జీవిత విధానంలో మనము ముందుకు సాగాలి. 7 వచ్చినట్టున్నాయి. కాబట్టి ఈ 7 గుణగణాలు కూడా మనము కలిగి జీవించినట్లయితే మనము మనకి ముందుంటున్నటువంటి అనేకమైనటువంటి విపత్తులు ఉంటున్నాయి, ఎన్నో వ్యాధులు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ప్రాణకరమైనటువంటి మరి రోగాలు వస్తున్నాయి. ఇలాంటి అలజడి ఒకదాని వెంబడి ఒకటి మన మీదకి అలల వలె ఎగసిపడుతున్నప్పుడు ఆ దినాన జలప్రలయము నుండి నోవాహు ఎలాగూ తన కుటుంబాన్ని రక్షణ పొందుకున్నాడు, అలాగే మనము కూడా మన మీదకు వస్తున్న ఆయా విధములైనటువంటి సమస్యలు, వ్యాధులు, రోగములు, కష్టముల నుండి మనము కూడా రక్షణ పొందాలి అంటే ఇవన్నీ కూడా మనము కూడా కలిగి ఉంటే తప్పనిసరిగా ప్రతి విధమైన విపత్తులో మన కుటుంబము కూడా రక్షణ పొందగలదు. కాబట్టి ఆ రక్షణలో ఉన్న రహస్యాలు మనం అందరము కూడా కలిగి మన యొక్క జీవితంలో కూడా అలవర్చుకొని ఆ ప్రకారం జీవించగలిగితే ప్రతి దినమున దేవుడు అదే రక్షణ నీకు, నీ కుటుంబానికి దయచేస్తాడు. అట్టి కాపుదల, భద్రత ఆయన అనుగ్రహించే రక్షణ మీరందరూ కూడా పొందుకోవాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. ఆమేన్.